హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినా ఉంటే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఏ టిప్ నచ్చిందో, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా ముల్లి తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ముందు వెనక కట్ చేసుకొని మనం జిప్ కవర్లో కానీ లేదంటే పోలిథిన్ కవర్లో కానీ ఉంచినట్లయితే ముల్లి వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. నెక్స్ట్ టిప్ ఏమైనా ముల్లికి ఆకులు కూడా ఉంటాయి కదా, వాటిని ఇరిచేసి పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వాటిని మనం తోటకూర వేపుకున్నట్లయితే ముల్లి ఆకులు కూడా చాలా సలవ చేస్తుందండి ఒంటికి. మా ఫ్రెండ్ అయితే చెప్పింది, నేను ఇన్ని రోజులు అయితే నేను కూడా అలాగే వేస్ట్గా పడేసేదాన్ని. నచ్చిలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా మనం కీర అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా, మన తెలుగులోని దోసకాయ కూడా అంటారు కదా. వీటిలో ఏమైనా మనం తెచ్చుకున్న వెంటనే వీటిలో కూడా మనం డైరెక్ట్ కవర్లో కట్టేసి పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా శుభ్రంగా వాష్ చేసుకొని పొద్దున ఆరిపోయిన తర్వాత పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఉంటాయండి. నెక్స్ట్ కట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా వాష్ చేసి కట్ చేసేసుకుంటాము. అలా కాకుండా ఇలా మొదలు కట్ చేసిన తర్వాత ఇలాగా మనం దాన్ని కట్ చేసిన పీస్ని పెట్టి పైన పామినట్లయితే వైట్గా వస్తూ ఉంటుంది. వైట్గా రావడం వల్ల ముల్లిలో ఉన్న చేద్దనం అనేది పోతుందండి. ఈ టిప్ కానీ నచ్చేలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. కొన్ని ముల్లీలు అయితే చాలా చేదుగా ఉంటాయి అనమాట, అప్పుడు తినాలనిపించదు. అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమని, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు రైస్ కుక్కర్, కరెంట్ కుక్కర్లోనే వంట అయితే చేసుకుంటున్నారు కదా. అన్నం అయితే ఇలా తెపాల్లో మాత్రం ఇప్పుడు ఎవరో వండుకొని గంజి వార్చుకోవట్లేదు అనమాట. అందరూ బిజీ అయిపోవడం వల్ల రైస్ కుక్కర్లు, కరెంట్ కుక్కర్లు ఎక్కువ వాడుతున్నారు. అలా కాకుండా వారానికి ఒకసారైనా సరే ఇలా తెపాల్లో వండుకొని మనం గంజి వార్చుకొని తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన పాత రోజుల్లో అమ్మమ్మలు, నాన్నమ్మలు ఇలాగే చేసేవారు. వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవారు. మనం అయితే ఇప్పుడు రైస్ కుక్కర్లు, కరెంట్ కుక్కర్లని ఈజీ పద్ధతులు అన్నీ వాడడం వల్ల ఇప్పుడు అలా తయారవుతున్నాం అనమాట. అలాగే నెక్స్ట్ టిప్ కూడా వేరే చెప్తున్నాను అనమాట. ఇలాగ మనం గింజ అన్నది వార్చే ముందు ఒక తక్కువ గింజ అయితే తీసేసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకొని అది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఏ షాంపూ అయితే వాడతామో ఆ షాంపూ అయితే కొద్దిగా తీసేసుకొని కలుపుకొని చల్లారిన తర్వాత మన తలకు బాగా పట్టించేసుకొని ఒక అరగంట పోయిన తర్వాత తలకు స్నానం చేసినట్లయితే ఎయిర్ ఫాల్ ఎవరికైతే అవుతుందో వాళ్ళకి డెఫినెట్గా తగ్గుతుందని వీక్లీ 2 టైమ్స్ మాత్రం చేస్తే కంట్రోల్లోకి అయితే వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో కెమికల్ ఏది లేదు కాబట్టి మనకు హోమ్ మేడే కాబట్టి ట్రై చేయడంలో తప్పేం లేదు. మీకు నా యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమన్నా, మనం ఇలా రసం కానీ పప్పుచారు కానీ ఏదన్నా ఇలా ఇండక్షన్ స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు పొంగిపోతుందేమో అనుకుంటూ ఉంటాం కదా. ఒక్కోసారి ఏదైనా పని చేసుకున్నప్పుడు కూడా మనకి గ్యాస్ దగ్గర మాత్రం ఉండలేం కదా. అలాంటప్పుడు అయితే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇది పాలే కాదు, పప్పే కాదు, రసం కాదు, ఏది పెట్టినా సరే మనం ఉపయోగపడుతుంది. ఇలా చెక్క గరిటెని కానీ లేదంటే ఇలా మనం గరిటెని కానీ ఉంచేసి మనం పని చేసుకున్నట్లయితే పొంగదండి. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా బంగాళదుంపలు తెచ్చుకున్నప్పుడు మనం ఇలా కవర్లలోనే వదిలేస్తూ ఉంటాము. అలా కవర్లో వదిలేకుండానే మనం జాలీల బుట్టలో వేసేసుకొని అందులో మనకి ఎల్లుల్లిపాయ పొట్టు ఉంటుంది కదా, ఎల్లుల్లిపాయ పొట్టుని కానీ ఎల్లుల్లిపాయలు కానీ వేసేసి ఉంచినట్లయితే బంగాళదుంపల మీద మొలకలు అనేవి రాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. పొట్టుని వేసినా సరే పనిచేస్తుంది. నచ్చేలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమైనా ఇలా గ్రేప్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము. తెచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే పిల్లలకి జలుబు చేస్తుందని చాలామంది ఫ్రిడ్జ్లో అయితే పెట్టరు, బయటనే ఉంచేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం వాష్ చేసి పెట్టినా సరే వాటి మీద చిన్న చిన్న పురుగులు, దోమలు అనేవి బంగురుతూ ఉంటాయి, ఎగురుతూను. అలాంటప్పుడు అయితే ఇలాంటి మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి నెట్ట బ్యాగులు అనేవి వస్తూ ఉంటాయి కదా, వాటిని వేస్ట్గా పడేయకుండా ఒక దగ్గర ఉంచుకొని ఇలా వాష్ చేసుకున్న దాంట్లోని ఇలా మనం ఈ కవర్ని దూర్ చేసి మనం డైనింగ్ టేబుల్ మీద ఉంచుకున్నట్లయితే వాటి మీదకి చిన్న చిన్న పురుగులు కానీ ఏం కానీ పట్టమన్నమాట. పిల్లలు తిన్నా ఏం కాదు. ఈ టిప్ ఎలాగ అనిపించిందో మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రూట్స్కి కాదు మనం ఏట్లకి పెట్టుకున్నా సరే బాగా యూస్ఫుల్ అవుతుంది. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ పెరుగు మనకు ఒక్కోసారి ఎండాకాలం అవని చలికాలం అవని ఒకసారి మంచిగా తోడుకోదనమాట. తోడుకోలేనప్పుడు అయితే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. నేను ఆల్రెడీ తోడుకున్న పెరుగుని అయితే చూపిస్తున్నాను అనమాట. మనకి ఇంకా మంచిగా గడ్డలాగా తోడుకోవాలనుకుంటే నేను చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇలా చిన్న గిన్నెలోని మనం వేడి వాటర్ని అయితే తీసేసుకోవాలి. గోరెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. ఆ గోరెచ్చుకున్న దాంట్లోని మనం ఈ పెరుగుని అయితే పెట్టేసి మనం 2 అవర్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నట్లయితే పెరుగు అనేది చాలా గట్టిగా అవుతుంది అనమాట. ఈ టిప్ కూడా నచ్చేలా ఉంటే ఫాలో అయిపోయింది. ఈ టిప్ అయితే బాగా చలికాలంలో అయితే ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో అయితే ఎలాగైనా తొడిగిపోతుంది బయట నుంచినా సరే. చలికాలంలో అయితే డెఫినెట్గా ఉపయోగపడుతుందండి. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ అరటిపళ్ళు తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. అరటిపళ్ళు తెచ్చుకొని 2 రోజులకే మనకి మొత్తం పండిపోయి రాలిపోతూ ఉంటాయి. అలా పండిపోయి రాలిపోకుండా కనీసం 3 డేస్ 4 డేస్ అన్నా ఉండాలంటే ఇలా పండిపోయిన అరటిపళ్ళు ఇలా మన ఇంట్లోనే ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా, ఫాయిల్ పేపర్ తీసేసుకొని
ఇలా మొదలు చుట్టేసుకొని మనం ఇలా గాలితోలి ప్లేస్లోనే ఉంచినట్లయితే అరటిపళ్ళు అనేవి 2-3 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఇలాంటి రేంగాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే పండిపోతే అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. పండకపోతే కవర్లో కట్టేసి పండుతాయి కదా అని ముడేసేసి వదిలేస్తూ ఉంటాము. ఆ ముడేసేయడం వల్ల ఏమవుతాయంటే ఇలా పచ్చికాయలు మాత్రం వెంటనే కుళ్ళిపోయినట్టు అయిపోతాయి అన్నమాట గాలి తవలక. అలా కాకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇలా ముడేసిన తర్వాత మనం ముగ్గడానికి అయితే ముడేస్తాం కదా, అలా 2 ముళ్ళు వేసేసుకున్న తర్వాత ఏదైనా చిన్న సిజర్ని కానీ చిన్న స్పూన్ కానీ తీసేసుకొని చిన్న చిన్న కన్నాలు అయితే పెట్టేసుకోవాలి మనకు గాలి వెళ్ళడానికి. అలాగే గాలి వెళ్ళడం వల్ల అందులో కాయలు కూడా కుళ్ళవు, తర్వాత మనకి ముగ్గుతాయి కూడాను. ఈ టిప్ కూడా నచ్చేలా ఉంటే డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఇలా ఉంచడం వల్ల తొందరగా పాడవు, మనం పోలిథీన్లో ఉంచడం వల్ల కాయలు కూడా ముగ్గుతాయి అన్నమాట. నచ్చేలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమైనా మనం ఎప్పుడైనా ఇలా మొరమొరాలు లడ్డూలు అనేవి చేసుకోవాలనుకుంటే ఎంత బాగా పాకం పట్టినా సరే అసలు కొంతమందికి అయితే పాకం అన్నది రాదనమాట. నాకు ఎన్నాళ్ళు వచ్చేది కాదు, నేనైతే అలా ట్రై చేశాను. ఇలా మనకి గట్టి పాకం అన్నది రావాలన్నమాట వీడియోలో చూపించినట్లుగానే. అప్పుడు మనం తీసుకున్న బెల్లానికి మన సరిపడిన మూరీలు తక్కువ వేసుకొని మనం ఇలా కలుపుకున్నప్పుడే తెలిసిపోద్ది అనమాట. తీసుకొని వాటర్తో ఇలా ఉండలు చేసుకున్నట్లయితే మనకి మూరీ ఉండలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నాకు ఫస్ట్ అయితే అస్సలు వచ్చేది కాదు మూరీ ఉండలు, పాకం తేడా కొట్టి. ఈసారి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, చూసేయండి ఎంత బాగా వచ్చాయో. పాకం అన్నది మనకు ఆ ముదురు పాకంలో వచ్చేలా ఉంటే మూరీ ఉండలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమైనా మనం కుక్కర్లో పప్పు వండుకుంటూ ఉంటాము. పప్పు వండుకున్నప్పుడు మనం అందులో టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ మనకి ఏమేమి వేయాలో అన్నీ వేసేసుకుంటాం అన్నమాట. వేసేసుకొని మనం గ్యాస్ మీద పెట్టినప్పుడు ఒక్కోసారి ఏం చేస్తుందంటే కుక్కర్ మొత్తం మన సరిపడినంత వాటర్ వేసినా సరే పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట. గ్యాస్ స్టవ్ పక్కనే మొత్తం అంతా అయిపోతూ ఉంటుంది కదా. అలా అవ్వకుండా ఉండాలంటే మనం కుక్కర్లో అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసి ఇలా ఒక స్పూన్ కానీ లేదంటే చిన్న గిన్నెని కానీ వేసి వదిలేసి మనం స్టవ్ మీద పెట్టి పప్పు ఉడికించుకున్నట్లయితే అసలు పప్పు అన్నది బయటకు పొంగదండి. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ మనం చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇలాంటి టిక్ క్లిప్లు అనేవి వాడుతూ ఉంటాం కదా. ఈ పాతవి ఉండగానే కలర్ పోయే కదండి, మళ్ళీ కొత్తవి తీసి వెంటనే కొంటూ ఉంటాము, మనం ఎక్కడెక్కడ పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ పాత క్లిప్పులే కొత్త వాటిల్లో చేసుకోవడం ఎలాగో ఒకసారి చూసేయండి. పిల్లల కలర్ పెయింట్లు ఉంటాయి కదా, ఇలా కలర్ పోయిన వాటికి అలా పెయింట్లు తీసుకొని పిల్లలు ఇవి మనం ఇలా వేసేసుకొని ఆరబెట్టుకున్నట్లయితే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ క్లిప్లు అనేవి తయారైపోతూ ఉంటాయి. మనం కొత్తవి కొనుక్కుంటే పాతవి కూడా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. మీకు ఎలా కనిపించిందో డెఫినెట్లీ ట్రై చేయండి. నేనైతే ఇలా 2 కలర్స్ అయితే వేసుకొని ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకుంటే 5 మినిట్స్లో ఆరిపోయింది. నెక్స్ట్ మన దగ్గర ఇంకా ఎక్కువ క్లిప్పులు ఉండేలా అంటే క్లిప్పులు ఇలా మనం వీటిలో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే వీటిలో పెన్ క్యాప్లు కూడా వాడి చూడండి. పెన్ క్యాప్లు కూడా చాలా బాగా యూస్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ మన ఫెస్టివల్ అప్పుడు కానీ నార్మల్గా కానీ బెల్లం అనేది చెక్కాలి అనుకుంటే మనకి చాలా టైం పడుతూ ఉంటుంది కదా. అసలు చెక్కడానికి చేతులనే నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, అంత గట్టిగానే మనం చెక్కవలసి వస్తుంది అనమాట. లేదంటే దేనితోటైనా మనం కొట్టి ముక్కలు అనేవి చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఏదైనా పండగలకి మనం ఈజీగా ఎంత బెల్లమైనా సరే కోరేసుకోవచ్చు. అంటే ఇలా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇలా కళాయిలో నీళ్ళు అయితే పోసేసుకోవాలి. పోసేసుకొని అందులో ఒక గిన్నెని పెట్టేసి మనం బెల్లాన్ని ఉంచేసి ఒక 5 మినిట్స్ పాటు వేడైతే మనం బెల్లం అన్నది కరుగుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం తీసేసుకొని కట్ చేసుకున్నట్లయితే మనం ఎంత కేజీ బెల్లమైనా సరే 5 నిమిషాల్లో అయితే తురిమేసుకోవచ్చండి. ఈ టిప్ మాత్రం డెఫినెట్గా ఉపయోగపడుతుంది. చూడండి ఇందాక ఎంత గట్టిగా వచ్చే బెల్లం కూడా మనం జస్ట్ మనం ఫ్రెష్ చేయకుండానే ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. డెఫినెట్గా నచ్చేలా ఉంటే ఫాలో అయిపోయింది. ఇలా మనం ఒకసారి కోరేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి పాల్లో కానీ దేంట్లో కానీ వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మీకు నచ్చేలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమైనా ఇలాంటి మొబైల్ కవర్లు అనేవి మన ఇంట్లో పడి ఉంటాయి కదా. బోల్డ్ ఫోన్లు అనేవి బుక్ చేస్తూ ఉంటాము, పాతవి కానీ కొత్తవి కానీ ఏటైనా సరే మొబైల్ డొక్కులు అనేవి ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో కూడా ఉంటాయి కదా. ఇట్లా అక్కడ ఇక్కడ పడేయకుండాను ఒకసారి ఇలా వాడి చూడండి. ఇలా మొబైల్ తోటి స్పాంజ్ షీట్ వస్తుంది, అది వచ్చేలా ఉంటే పర్లేదు. లేదని ఇలా అంటే మొబైల్కి వచ్చిన కవర్కే ఇలా మన హెయిర్ రింగ్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని తగిలిచ్చేసుకొని మొబైల్ బాక్స్లో ఉంచేసుకున్నట్లయితే జర్నీ చేసేటప్పుడు కూడా మనకి నీట్గా అందంగా ఉంటుంది, ఎక్కడ గుచ్చుకోకుండా. తర్వాత మనం ఇంట్లో ఎక్కడైనా పెట్టుకున్నా సరే, ఏ టేబుల్ మీద పెట్టుకున్నా సరే మొబైల్ బాక్స్లో కనబడుతుంది అందంగానే. మనం తీసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా మనం హెయిర్ రింగ్స్ అన్నీ పెట్టేసుకొని అందులో ఉంచేసుకున్నట్లయితే యూస్ఫుల్ అవుతుందండి. ఇలా వేస్ట్గా పడేసి గత్తని కూడా మనం ఇలా వాడుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎన్ని కావాలంటే అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. మనకు చూడడానికి కూడా మొబైల్ బాక్స్లో ఉంటుంది కాబట్టి
నచ్చేలా ఉంటే మీకు ఏమనిపించిందో డెఫినెట్గా కామెంట్స్ అయితే చేయండి. నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ నెయిల్ పాలిష్ అనేది మన లేడీస్ ఫేవరెట్ కదా, ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటాము నెయిల్ పాలిష్. ఇలా నెయిల్ పాలిష్ అయితే వాడుతూ ఉంటాము. ఒకసారి ఏం చేస్తామంటే నెయిల్ పాలిష్ ఇంట్లో రిమూవ్ లేకపోతే నెయిల్ పాలిష్ అన్నది పెట్టుకోవాలనుకుంటే పాత కలర్ మీద పెట్టుకుంటే మళ్ళీ కిందది కనబడుతూ ఉంటుంది కదా అని అనుకుంటాం. అలాంటప్పుడు నెయిల్ పాలిష్ రిమూవ్ లేనప్పుడు అయితే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఆ నెయిల్ పాలిష్ మీద నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి. మనం పెట్టేసుకొని చిన్న క్లాత్ని కానీ టిష్యూని కానీ తీసేసుకొని మనం దాంతో గట్టిగా రుద్దినట్లయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. నెయిల్ పాలిష్ రిమూవ్ లేనప్పుడు మాత్రమే టిప్ ఫాలో అవ్వండి. ఎందుకంటే నెయిల్ పాలిష్ రిమూవర్ తక్కువ రేటు, నెయిల్ పాలిష్ ఎక్కువ రేటు కాబట్టిగా నెయిల్ పాలిష్ ఎప్పుడైనా అందుబాటులో లేనప్పుడు మనం డ్రెస్కి మ్యాచింగ్ పెట్టుకోవాలన్నప్పుడు మాత్రమే ట్రై చేయండి. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే నెయిల్ పాలిష్ అప్పుడప్పుడు కిందని గొచ్చుల మీద అటు లేదంటే మనకి బల్లల మీద పడేస్తూ ఉంటారు. అది వెంటనే క్లీన్ చేయకపోతే పాడైపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు అయితే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇలా సాల్ట్ని అయితే తీసేసుకోండి. సాల్ట్ని తీసేసుకొని మనం వంటలు చేసుకుంటే సాల్ట్ అనమాట. ఇలా తీసేసుకొని చిన్న టిష్యూ తోటి మనం ఇలా రుద్దినట్లయితే రుద్దవసరం లేదు, జస్ట్ ఇలా అంటే చాలు ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఇది గొచ్చి మీద కాదు, మనకు టైల్స్ మీద కానీ టేబుల్ మీద కానీ ఎక్కడైనా సరే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. నచ్చేలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. చూడండి కలర్ కూడా ఎలాగ ఇది అయిపోయింది కదా, వెంటనే నీట్గా క్లీన్ అయిపోయింది కదా. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఎప్పుడైనా చాకులు షార్ప్నెస్ తగ్గిపోయేలా ఉంటే కూరగాయలు కట్ చేసుకుని ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇలా టీ కప్పును అయితే తీసేసుకోవాలి. పాత కప్పు ఏదైనా ఉంటే ఇలా తీసేసుకొని అందు మీద కొద్దిగా సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. సాల్ట్ని వేసేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసేసుకోవాలి. నా దగ్గర బేకింగ్ సోడా లేదు కాబట్టి కుకింగ్ సోడా అయితే వేస్తున్నాను, ఏదైనా పర్లేదు అనమాట. అలాగే కొద్దిగా లెమన్ రసం కూడా వేసేసుకోవాలి. ఒక కూరగిల్లో పెట్టేసుకొని ఇలా నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని కట్ చేసుకొని మనకి కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని మనకి చాకుకి అప్లై చేస్తూ ఆ పేస్ట్ని మనము దాని మీద రబ్ చేసినట్లయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. చాలా షార్ప్గా వస్తుంది అసలు దాని మీద రుద్దుతుంటే. ఇలా మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఒక 3 to 4 టైమ్స్ కానీ చేసామనుకో చాలా మంచి షార్ప్గా అవుతుందండి చాకు అన్నది. బయటని వెళ్ళి మనం చేయించుకుంటాం కదా జారు, అలా కాకుండా ఇంట్లోనే మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు. చాలా షార్ప్గా తయారవుతుందండి. నచ్చేలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. చూడండి తర్వాత మనం టిష్యూతో తుడిచేసుకుంటే ఎలా మెరుస్తుంది అనమాట. షార్ప్ కూడా కనబడుతుంది కదా. మనం కట్ చేసుకుని చాలా ఈజీగా ఇలాగ మనం వారానికి ఒకసారి చేసుకున్నా సరే చాలా షార్ప్గా పనిచేస్తాయండి. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా బిస్కెట్లు కానీ మన సోంపాపిడి కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు అనేవి ఖాళీగా పడి ఉంటాయి, వాటిలో ఏమో పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఒకసారి అయితే ఇలా వాడి చూడండి. ఇలా కిచెన్లో మిక్సీ బెల్ట్లు అనేవి ఉంటాయి కదా, అట్లా చేంజ్ చేసినప్పుడు మనం ఇక్కడక్కడ పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఈ బాక్స్లో పెట్టేసుకొని మన కిచెన్లో ఒక దగ్గర పెట్టేసుకున్నట్లయితే ఈ ఐస్ క్రీమ్ కూడా చేస్తున్నప్పుడు అక్కడెక్కడ ఎత్తుకుంటాం కదా, వాటిని కూడా ఇలా డబ్బాలో పెట్టేసుకుని ఒక దగ్గర పెట్టేసుకుంటే అందు మీద ధూళి కానీ దుమ్ము కానీ పడదు, మనకి యూస్ఫుల్ కూడా అవుతుంది. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంత సైజ్ తెచ్చినా సరే ఒకసారి ప్యాంట్లు అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు అయితే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇలా జీన్ ప్యాంట్ని అయితే తీసేసుకొని వీడియోలో చూపించినట్లుగా మనకి ఎంత కావాలో అంతా అయితే తీసేసుకొని ఇలా సూదు దారం కుచ్చుకొని ముందుకి వెనక్కి మనం చేసుకోవాలన్నమాట. ఇలా కింద నుంచి అయితే ముందు గుచ్చేసుకోవాలి సూదిని. ఇలా కింద నుంచి అయితే గుచ్చేసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు కూడా మనం ఇలా కుట్లు వేసుకుంటూ వచ్చేసుకోవడం అనమాట. పైనుంచి జస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి మిషన్ మీద పట్టే పని లేకుండా జీన్ ప్యాంట్ మనమే ఎంత ఈజీగా టైట్ చేసుకోవచ్చు. చూసేయండి వీడియోలోని. యూస్ఫుల్ టిప్ అనమాట. చిన్నపిల్లల ప్యాంట్లు అయితే యూనిఫామ్స్ కానీ జీన్స్ ప్యాంట్కి కానీ సింపుల్గా ఇలా చేసి ఇలా ఉంటాయి, వెంటనే టైట్ అయిపోతుంది అనమాట. మిషన్ లేకపోయినా సరే మనం సూదు దారం ఉంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా కింద వరకు కూడా మనకి ఎంత టిచ్చింగ్ ఉందో అంత టించ్ వరకు కూడా మనం వేసేసుకుంటూ వచ్చేయాలన్నమాట. వేసేసుకుంటూ వచ్చేసిన తర్వాత జస్ట్ కిందకి పెట్టేసి మనం ఇలా లాగేసినట్లయితే చూడండి కుట్టు వేసినట్లుగా తెలియదు అనమాట. కిందకి వేసేసుకొని మనం టాకా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. దారం అన్నది ఓడదు. ఈ టిప్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, మిషన్ లేని వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట.
నచ్చిలా ఉంటే డెఫినెట్గా ఫాలో అయిపోయింది. చూడండి ఎంత బాగా అయితే టైట్ అయిపోయింది కదా. నచ్చిలా ఉంటే ఫాలో అయిపోయింది. నెక్స్ట్ టిప్ ఏమోనా, ఇలా పెన్ క్యాప్స్ అనేవి ఉంటాయి కదా, అయిపోయిన పిల్లల పెన్స్, అట్లా ఏమైనా మనం ఇక్కడ అక్కడ పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఒక దగ్గర ఉంచుకొని ఇలాగైతే వాడి చూడండి. ఇలా సేమియా ప్యాకెట్లు కానీ మన డబ్బాలో స్టోర్ చేసుకుంటూ కొద్దిగా ఉండిపోతూ ఉంటాయి కదా, అట్లా మనం ఒక దగ్గర మనం పెట్టుకున్నా సరే అన్నీ మిక్స్ అయిపోయి పోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ పెన్ క్యాప్లు అయితే తీసుకొచ్చి ఇలా తగిలిచ్చినట్లయితే మనకి చాలా టైట్గా పట్టడం వల్ల గాలి కూడా పట్టదు, అందులో ఉన్న మనకి మసాలాలు కూడా తొందరగా పాడవు అనమాట. ఇలా ఎన్ని క్యాప్స్ అయితే ఉంటాయి కదా, పెన్నులు వాడుతూ ఉంటారు కదా, అట్లా మనం దాచుకొని ఇలా మనం వాడుకున్నట్లయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇందాక చాకు చూపించాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే సిజర్ కూడా మనకి షార్ప్ చేసుకోవాలంటే సింపుల్గా ఈ పద్ధతి అయితే ఫాలో అయిపోయింది. ఇలా మనం రాక్ సాల్ట్ ఉంటే రాక్ సాల్ట్ని కానీ లేదంటే సాల్ట్ని కానీ ఇలా తీసేసుకొని మనం కట్ చేసినట్టు చేయాలన్నమాట. సాల్ట్లోని సిజర్ని ఇలా కట్ చేసినట్టు చేసి ఇలా ఉంటే సిజర్ అన్నది చాలా షార్ప్గా తయారవుతుంది ఫ్రెండ్స్. నచ్చిలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. నెక్స్ట్ చిన్నపిల్లలకి గోర్లు అనేవి కట్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఇటు అటు పరిగెడుతూ ఉంటారు. తర్వాత ఏమన్నా మనం సమంగా కూర్చోరు, గోర్లు కట్ చేస్తే ఇటు అటు తూలుతాయి అనమాట. అవి మనం ఇంట్లో కట్ చేస్తే గోర్లు అన్నవి మడుతూ ఉంటాం కదా, మట్టకూడదంటారు కదా గోర్లు. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇలా టేప్ తీసుకోండి. మన ఇంట్లో అయితే టేప్ ఎలాగా ఉంటుంది కదా, టేప్ ఏమన్నా రెండు ముక్కలు అయితే తీసేసుకొని ఇటో ముక్క అటో ముక్క వీడియోలో చూపించినట్లుగా అంటించేసుకోవాలి మనము. ఇటు అటు కూడా అనమాట, కట్ చేసి దగ్గర వదిలేసి ఇటు కూడా అటు అంటించేసుకోవాలి మనం. ఇలా రెండు పక్కలు అంటించేసుకోవాలి. రెండు పక్కలు అంటించేసుకొని మనం ఇలా కట్ చేసినట్లయితే చిన్నపిల్లలకి గోర్లు అనేవి అక్కడ ఇక్కడ తోడుకుంటానా ఆ టేప్కి అంటుకొని ఉంటాయి అనమాట. అంటుకొని ఉండడం వల్ల ఆ టేప్ని తీసి పడేస్తే మనకి సరిపోతుంది అనమాట. ఇంక పిల్లలు కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది. నెక్స్ట్ ఇలాంటి నెట్ కవర్ బ్యాగులు అనేవి వస్తూ ఉంటాయి కదా ఫ్రూట్స్ తోటి. ఇందాక గ్రేప్స్ మీద అయితే ఈ టిప్ అయితే చూపించాను కదా, నెక్స్ట్ టిప్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా 4-5 కవర్లు అయితే మనం పెట్టుకుంటాం కదా, ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు పెట్టేసుకొని ఇలా ఒక దాంట్లోకి ఒకటి దూర్చేసుకొని మనం ఇలా రౌండ్గాన మనం ఇలాగ మొత్తం మనకి 3-4 బ్యాగులన్నా ఉంటే కనీసం నీట్గా స్క్రబ్బర్ అనేది తయారవుతుందండి. మనం స్టీల్ స్టమాలు దోముకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. రెడీమేడ్ స్క్రబ్బర్లు కొంటూ ఉంటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకొని ముడి వేసేసుకొని మనం వాష్ చేసుకున్నట్లయితే స్టీల్ సామాన్లు అనేవి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. పడేసే వాటిని కూడా మనం యూస్ఫుల్గా వాడుకోవచ్చు. నచ్చిలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేసేయండి. నెక్స్ట్ మన ఇంట్లో కొబ్బరికాయలు కొట్టుకున్న తర్వాత కొబ్బరి తినేసిన తర్వాత చెప్పునైతే పడేస్తూ ఉంటాము. చెప్పును పడేయకుండా ఒకసారి ఇలా వాడి చూడండి. ఇలా ఒక వాటర్ బాటిల్ మూతని ఇలా పేకాల్ని తీసేసుకొని మనం క్యాప్ని అంటించేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత ఆరిపోయిన తర్వాత అంటించేసుకున్న తర్వాత రివర్స్ అయితే చేసేసుకోవాలి. మనం ఇలా రివర్స్ చేసేసుకొని మనం ఇంట్లో డూప్ స్టిక్ ఉంటుంది కదా, దాన్ని ఏమైనా వెలిగించేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇందులోకి ఎల్లుల్లిపాయ పొట్టు అయితే ఉంటుంది కదా, ఎల్లుల్లిపాయ పొట్టుని కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఒక అరటి బిళ్ళని కూడా మనం ఇలా చిదిపేసుకొని వేసుకోవాలన్నమాట, మంచి స్మెల్ వస్తుంది. చిదిపేసుకొని వేసుకున్న తర్వాత పైనుంచి వేరే కొబ్బరి చిప్పకి ఇలా ఓలు అయితే పెట్టేసుకొని ఇందు మీద పెట్టుకొని మనం ఎక్కడైనా ఒక రూమ్లో ఉంచినట్లయితే నైట్ టైము దోమలు అనేవి రాకుండా ఉంటుంది, రూమ్ కూడా మంచి స్మెల్ అన్నది వస్తుంది. అలా వాటి బదులు ఇది వాడి చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది, మంచిగా కూడా ఉపయోగపడుతుంది. నచ్చిలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. చూడండి ఎంత బాగా అయితే వస్తుంది కదా. నేను ఇలాంటిది ఆన్లైన్లో అయితే చూశాను, 150 రూపీస్ అయితే చెప్పారనమాట. నేను సింపుల్గా ఇలా ట్రై చేశాను. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ ట్రై చేయండి. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళి పిల్లలకి అయితే పేలు అనేవి తెగ పడుతూ ఉంటాయి కదా, మనం ఇక్కడ అక్కడ మెడిసిన్లు కానీ ఏమన్నా తెచ్చి వాడుతూ ఉంటాము. అలా వాడడం వల్ల కొందరికి సెట్ అవుతుంది, కొందరికి సెట్ అవుతుంది. అలాంటప్పుడు అయితే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇలా అల్లం ముక్కను అయితే తీసేసుకొని వాష్ చేసుకోవాలి శుభ్రంగాన. ఇలా మనం గేటర్ చేసేసుకున్న తర్వాత అందులోంచి జ్యూస్ని అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని అందులో మనం వాడే షాంపూని అయితే వేసేసుకొని మాడికి తలకి శుభ్రంగా పట్టించేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత స్నానం చేసినట్లయితే ఈ స్మెల్కి పేలు అనేవి అస్సలు పట్టవండి. నచ్చిలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఎగ్స్ ఎప్పుడైనా బాయిల్ చేసుకున్నప్పుడు పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అంటారు చాలామంది. అలా పగుళ్ళు రాకుండా ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఎగ్స్లోని ఒక బంగాళదుంప కానీ 2 బంగాళదుంపలు కానీ వేసి మనం బాయిల్ చేసుకున్నట్లయితే అసలు ఎగ్స్ అన్నది పగుల్స్ అనేవి రావు. చూడండి, గుడ్లు ఉడిపోయినా సరే పగుళ్ళు అనేవి లేవు కదా. బంగాళదుంప కర్రీ కూడా, గుడ్డు బంగాళదుంప కర్రీ కూడా చాలా బాగుంటుందండి. నచ్చిలా ఉంటే ట్రై చేయండి. డెఫినెట్గా గుడ్లు మాత్రం వాష్ చేసిన తర్వాత మాత్రమే వేయండి. నచ్చిలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా మనం బియ్యం అన్నది ప్రతి ఒక్కరిని
రైస్ వండుకుంటూ ఉంటాం కదా, వండుకున్నప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే వాటర్ని పడేస్తూ ఉంటాం. రైస్ కడిగిన తర్వాత ఒక 2 టైమ్స్ కడిగేసిన తర్వాత పారబోసినా పర్లేదు. మూడోసారి కడిగిన వాటర్ని మనం తాగినట్లయితే లేడీస్కి వైట్ బ్లీడింగ్ అవుతుంది కదండి, అది తగ్గుతుందండి. చాలామంది పెద్దవాళ్ళు అయితే చెప్పారు. ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ ట్రై చేయండి. దీన్ని తాగడం వల్ల చాలా మంచిదన్నమాట, సలవ కూడా చేస్తుంది. మీకు ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి. 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మూడోసారి అయితే మనం తాగితే సరిపోతుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. నచ్చిలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ చిలకడ దుంపలు ఫ్రెండ్స్. చిలకడ దుంపలు నార్మల్గా వాటర్ వేసి అయితే చాలామంది బాయిల్ చేస్తూ ఉంటారు. అలా బాయిల్ చేయడం వల్ల అందులో విటమిన్లు అనేవి పోతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఈ చిన్న టిప్తో ఫాలో అయ్యేలా ఉంటే డైలీ మనం ఎన్నిసార్లు ఉడబెట్టినా సరే పిల్లలు చాలా మంచిగా తింటూ ఉంటారనమాట. ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి. అడుగున ఒక స్పూన్ నెయ్యిని అయితే వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని శుభ్రంగా అప్లై చేసేసుకోవాలి. తపాల్లోని అప్లై చేసుకొని మనం తీసుకున్న దుంపలు అయితే మన తపాల సరిపడినట్టుగా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలకపోతే మనం ఒక్క కూడా చేసేసుకోవచ్చు. పొడువుగా ఉన్నాయి ఇలా ముక్కలు చేసేసుకొని ఉన్నాయి మామూలుగా వేసేసుకోవాలన్నమాట. ఇలా మనం ఎన్ని బాయిల్ చేసుకుంటున్నామో అన్నీ కూడా ఇలా వేసేసుకొని నెక్స్ట్ బెల్లాన్ని ఇలా 2 స్పూన్లు బెల్లం అయితే మనం కూరేసుకోవాలి కదా. కూరేసుకొని ఇలా పైనుంచి బెల్లాన్ని అయితే వేసేసుకోవాలి. కింద నెయ్యి వేసాను, తర్వాత దుంపలు, తర్వాత ఏమని ఇలా 2 స్పూన్లు బెల్లం అయితే పైనుంచి అయితే జల్లేసుకున్నాను. జల్లేసుకున్న తర్వాత ఇలా చిన్న గ్లాస్ తోటి అయితే 100 గ్లాస్ తోటి తక్కువ అనమాట. చిన్న సాల్ట్ని కూడా వేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా వేసేసుకొని చిన్న 100 గ్లాసుతో నీళ్ళు మాత్రమే తీసేసుకోవాలి. తీసేసుకొని అట్లా పైన చిలకరించుకున్నట్లుగా చేసుకోవాలన్నమాట. లేదంటే నార్మల్గా కూడా వేసేసుకున్నా సరిపోతుంది. చూడండి నేను 100 గ్లాసులు హాఫ్ వేసుకుంటాను. వేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసేసుకుంటే టేస్ట్ అన్నది సూపర్గా ఉంటుందండి. ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి. మనకి 5 మినిట్స్ 10 మినిట్స్లో ఉడికిపోతాయి అనమాట. చూడండి ఇలాగ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కింద నుంచి పై దాకా మళ్ళీ మనం కుదపాలన్నమాట. కుదిపితే నెయ్యి బెల్లం అన్నది వీటికి శుభ్రంగా పడుతుంది అనమాట. ఇలా చాకు గుచ్చితే చూడండి గుచ్చుకుపోతుంది కదా. ఇంక ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయితే టేస్ట్ అన్నది బాగోదన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత మనం కుదిపి మనం చేసినట్లయితే చూడండి మనకి నెయ్యి అన్నది దుంపలు బాగా పట్టింది కదా. దించిన తర్వాత ఇలా కుదుపుకోవాలన్నమాట. ఇలా నెయ్యి అన్నది పట్టిన తర్వాత తింటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి. వీటితో నేతి బొబ్బట్లు కూడా చేస్తారని నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈసారి అయితే ట్రై చేస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇలా నెయ్యి వేసి ఇవ్వడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. నచ్చిలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. నెక్స్ట్ ఏదైనా ఫెస్టివల్కి మనం సేమియా చేస్తూ ఉంటాము. సేమియా చేస్తే గట్టిగా అయిపోతూ ఉంటుంది అంటారు చాలామంది. అలా గట్టిగా అవ్వకుండా ఉండాలంటే లాస్ట్లోని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఎల్ఐచి పొడి అయితే వేసుకుంటాము, మంచి స్మెల్ వస్తుందని. అలాగే ఎల్ఐచి పొడి వేసిన తర్వాత కూడా మనం ఒక 2 మినిట్స్ వెయిట్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత సేమియా గట్టిపడకుండా ఉండాలి. అది చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. మనం కాల్చి చల్లార్చుకున్న పాలు అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నట్లయితే సేమియా అనేది గట్టిపడదండి. వీడియో నచ్చేలా ఉంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందో. అలాగే కొద్దిగా సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. నచ్చేలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.